wait 1 second. ఇప్పుడు జై కొట్టుకోరు గట్టిగా పిడికిలు బిగించి కొట్టాలి మన కష్టం చేసిన చేతులు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై టీఆర్పీ, తీర్మార్మలన్న గారి నాయకత్వం, తీర్మార్మలన్న గారి నాయకత్వం, జై బీసీ, జై బీసీ. ఏం పేరు నాయన? శివ. సదాశివపేటలో శివ అని పేర్లు ఎక్కువ ఉంటాయి. సదాశివపేట కదా అంటే శివుడు శివాన్ని అవి ఉంటాయి శివుని. చూడరా ఇంకా జరగం కొంచెం అన్న కొద్దిగా పెద్దమ్మ జరు. కొద్దిగా ముందుకున్నాం చూడరా. మేము సదాశివపేట నుంచి వచ్చినాము, సంగారెడ్డి జిల్లా. మరి మాకు 2500 ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ ఇందరమ్మ పథకం ఇండ్లు ఇస్తున్నారు, అవి రాలేవు. 2 రూమ్లు ఉన్నాయి కానీ మా పేరు మీద కూడా లేవు. అవి ఏదో కిరాయికుండి బతికినట్లనే ఉంది. మాకు ఇస్తాం అంటారు కానీ ఏది కూడా చేస్తలేరు. ఏదో అడ్డమైన పని చేసుకొని బతుకుతున్నాం. మేము దిక్కు లేక ఏం చేయాలో అర్థం కాక బతకడానికి కోసము ఏదో పని చేసుకుంటున్నాం. మేము మాకు ఏ పనులు లేవు, పని కూడా లేదు. మాకు ఎవ్వరు కూడా ఈ పని చూపిస్తాము అని అంటలేరు. మాకు మళ్ళీ ఏ పని చూపిస్తాడో ఏం చేస్తాడో మేము ఆయన ఎంబడి నడవాలనుకుంటున్నాం. వచ్చినాం, గెలిపిస్తాం మేము. మాది సదాశివపేట సంగారెడ్డి జిల్లా. మాకు 2 పాపలు, మా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మా ఆయన కరెంట్ పని చేశాడని ఏం ఆదాయం లేదు. మాకు ఇల్లు కూడా ఉంది కానీ సరిపోవట్లేదు, అది కిరాయికున్నాము. ఇంకా ఇళ్ళ జాగాలు ఇస్తామని అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు మల్లన్నను గెలిపించి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆయన కోసం మేము వచ్చినాము. మల్లన్నకు సపోర్ట్ చేయాలని అందరూ కోరుకుంటున్నాం. లేదు, ఎప్పుడో యాన్నో ఓడగొట్టినా నాకు బియ్యం కోపం లేదు. ఇక మల్లన్న ఎట్లా అంటే అట్లా ఆయన కొడుక సశింపేట సంగారెడ్డి జిల్లా. నా ఇల్లు కూలిపోయింది, నా కొడుకు కోడలు కిరాయికున్నారు. నేను ఒక తానున్నా, వాళ్ళొక తానున్నారు. నేను ఇంత దూరం మేము వచ్చినాం సార్. అందరికీ నమస్కారము. మేము ఒక రోడ్డు మీద ఉన్నట్లు ఉన్నాము, కిరాయికి ఉన్నాము. మా బాబు ఒక డ్రైవింగ్ లాగా ఒక చిన్న కార్ తెచ్చుకొని బతుకుతున్నాము. మాకు మా భర్త చనిపోయింది కానీ మాకు ఏం కూడా న్యాయం చేయలేదు. మాకు ఇండ్ల జాగాలు మాకు ఇవి కావాలి. ఇంట్లో ముంగట నీళ్ళు కూడా చాలా కష్టం. ఆ ఇండ్ల ముంగట ఈ బోర్డు కూడా కావాలి. ఇళ్ళ గురించి చాలా కష్టం ఉన్నది. మాకు ఇంట్లో ఒకటి కావాలి. నమస్కారం. మల్లన్న దారిలో నడుస్తాం. మేము సదాశివపేట నుంచి వచ్చినాం, సంగారెడ్డి జిల్లా. మేము మాలాగా మా పిల్లలు కావద్దని ఏదో చాలా కష్టపడి రూపాయి కోగేసి వాళ్ళని చదివించుకున్నాం. ఇప్పుడు వాళ్ళకు డ్యూటీ లేవు. మరి ఏంది వాళ్ళ గురించి ఇంత దూరం వచ్చిన నేను మెయిన్ రీజన్ ఇదే. ఈ పనులన్నీ నా పిల్లల భవిష్యత్తు, నాలాగా నేను పడుతున్న బాధలు నా పిల్లలు పడొద్దని నేను ఇంత దూరం వచ్చిన. నాలాగా నా పిల్లలు కాకూడదు. నేను అందరికీ చెప్పేది ఇదే. చాలా యూత్ స్టడీ లేక చాలా సఫర్ అవుతున్నాం మేము పేరెంట్స్. ఒక్క విషయం చాలా విషయాలలో కాంప్రమైజ్ అవుతున్నాం. అట్లా మాలాగా మా పిల్లలు కాకూడదు. మేము ఇట్లనే బతికినాం, వాళ్ళు అంత పూర్తి బతకరు. మేమున్నంత, మా అమ్మలు ఉన్నంత గట్టిగా మేము లేము. వాళ్ళగా మా పిల్లలు లేరు. వాళ్ళు చేసుకోవడానికి ఏదో ఒక ఉద్యోగాలు కావాలి కదా. వాళ్ళకు ఒక స్థిరమైన స్థలము, జాగా, మెయిన్ వాళ్ళకు ఉండడానికి ఒక ఇల్లు, వాళ్ళకి స్థిరమైన ఏదో ఉంటేనే కదా వాళ్ళు ముందల ఏదన్నా చేసుకొని బతకగలుగుతారు. అదొక్కటే నేను కోరుకుంటున్నా. చాలా బాధలు ఉన్నాయి, చాలా చెప్తే అవి తేరేవి కాదు, పోయి కాదు. ముఖ్యమైనవి చెప్తున్నా నేను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా సదాశివపేట. మరి మాకు ఇంతవరకు 2500 రాలేదు, ఇంద్రమ్మ పథకం రాలేదు. ఈ ఇండ్ల గురించి పెట్టే మళ్ళీ బోర్ వేస్తా అంటున్నారు, వేస్తలేదు. నల్లలు మాత్రం నల్ల వస్తుంది కానీ ఇంద్రమ్మ పథకము ఏంది అది బోర్లు వేస్తున్నారు, వేయలేదు. ఇంకేం
అవి ఇందిరా 5 లక్షలు రాలేవు, 2500 రాలేవు, ఇంట్లో జాగాలు కూడా రాలేవు, లేని వాళ్ళకు ఇండ్లు కూడా లేవు. వాళ్ళు కిరాయిలకు ఉండి కిరాయిలు కట్టలేకపోతున్నారు. మరి ఇక తీన్బార్ మల్లన్నను గురించి ఆయన గెలిపేయాలనుకుంటున్నాం మరి మేము. మరి ఇక సార్ గెలిపిస్తానన్నా మరి పనులు అయితే ఏమో వచ్చి వాళ్ళు వచ్చి చూడరు. వాడికొచ్చి ఇంటింటికి ఏం లేదు, ఏం ఎమ్మెల్యే అసలే రాడు. ఇక వాడి నెంబర్లు ఉన్నారు, వాళ్ళు నువ్వు గెలువు నేను గెలువు అన్నట్టు ఇక వాళ్ళు ఏదో చేసే పనులు చేస్తున్నారు, కొన్ని ఇడిచిపెట్టేస్తున్నారు. ఇక అందు గురించి మేము కూడా ఈయన దాకా వచ్చినాం. ఒక్క కుటుంబానికి 2 ఎకరాల భూమి కూడా ఆ పని కూడా చేస్తా ఉన్నాం. మీరేం కంగారు పడకండి. శంకరన్నను గెలిపిరి, మీరందరూ కూడా ఇల్లు తిరిగైనా సరే శంకరన్నను గెలిపిరి. మీరు గెలిపించిన తర్వాత మీకు ఇన్ లెటర్ రావు, నేను చూస్తాను. సరే మరి కోపాలు లేనన్నా కూడా వస్తాయి. ఎందుకు రావు? ఒక ఇండ్లే కాదు, ఒక్క కుటుంబానికి 2 ఎకరాల భూమి కూడా ఆ పని కూడా చేస్తా ఉన్నాం. మీరేం కంగారు పడకండి. శంకరన్నను గెలిపిరి, మీరందరూ కూడా ఇల్లు తిరిగైనా సరే శంకరన్నను గెలిపిరి. మీరు గెలిపించిన తర్వాత మీకు ఇన్ లెటర్ రావు, నేను చూస్తాను. సరే మరి కోపాలు లేనన్నా కూడా వస్తాయి. ఎందుకు రావు?